దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కాగా నెక్స్ట్ కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. అయితే గులాబీ బాస్ విచారణకు హాజరు కావడం పట్ల డ్రామా కొనసాగుతోంది. విచారణకు హాజరవడంపై స్పందించిన కేసీఆర్ తనకు అనారోగ్య కారణాలు, మున్సిపల్ ఎన్నికల బిజీ షెడ్యూల్ వలన స్వయంగా సిట్ ఆఫీసులో హాజరు కాలేనని, అధికారులే తన ఫామ్ హౌస్ కు రావాలని లేఖ రాశారు. రైట్, ఇక నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రవీణ్, నందినగర్లోని గోడకి మనకి సిట్ అధికారులు నోటీస్ అతికించి వెళ్లారు అని అయితే అప్డేట్ ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తిరిగి మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల అయితే గత ప్రభుత్వ హయాంలో మొత్తం టోల్గా కూడా సీఎం గా బాధ్యతలు నిర్వహించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నిన్న నోటీసులు ఇచ్చారు. నిన్న ఇంత సిబ్బంది ఎవరు లేని కారణంగా ఆ నోటీసులు గోడ కనిపించే క్రమం లోపల సిబ్బంది రాగానే మొత్తంగా చూసుకుంటే కనుక నోటీసులు అయితే గోడకు నోటీసులు అంటించింది మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే నిన్న సిబ్బంది ఎవరు లేని కారణంగా ఆ నోటీసులని అయితే గోడ అతికించడం జరిగింది. అయితే మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకునే కనుక అయితే ఇంటి గోడకు అదైతే సిట్ అధికారులు నోటీసులు అతికించడం జరిగింది. దీన్ని అయితే చూసుకుంటే కనుక ఈ రోజు అయితే రేపు విచారణకు రావాలంటూ కూడా 160 CRPC నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత ఈరోజు రేపు విచారణకు హాజరవుతారా లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తారా అనేది అయితే తెలియాలి. హైకోర్టును ఆశ్రయిస్తే కనుక రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రిట్ పిటిషన్ ఒకవేళ దాఖలు చేస్తే ఆరోగ్య రీత్యా మరియు చూసుకోవచ్చు నోటీసులు అక్కడ గోడకు మొత్తంగా టోటల్ గా కూడా గోడకు అతికించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిన్న ఇక్కడే సెక్యూరిటీ ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కాకుండా ఇంట్లో ఎవరు లేని కారణంగానే ఈ నోటీసులని అయితే ఈ యొక్క గోడకు అతికించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. హైకోర్టుకు వెళ్తే కనుక రిట్ పిటిషన్ దాఖలు చేస్తారు. రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలి, అయితే కోర్టులో కూడా ఆరోగ్య సమస్యలు ఆయన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే విచారణకు ఇంకా కాస్త సమయం కావాలి అంటూ కూడా తెలపడం జరిగింది. మొదటిసారిగా నోటీసులు ఇచ్చిన క్రమం లోపల మున్సిపల్ ఎన్నికలు ఉన్న క్రమం లోపలనే విచారణకు ఎన్నికల తర్వాత హాజరవుతానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక దానికి సంబంధించేసి ఆ నోటీసులు చెప్పిన తర్వాత కూడా సిట్ అధికారులు కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక ట్రాష్ అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం లోపల దీనికి సంబంధించి ఆ యొక్క నోటీసుల పైన ఈ రోజు ఏ విధంగా బీఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇంకా స్పందించలేదు. అయితే ఏ విధంగా స్పందిస్తారా లేదంటే అయితే యొక్క కోర్టుకు కూడా వెళ్తారా, కోర్టుకు వెళ్ళేసి మరి ఇంకొన్ని రోజులు నోటీస్ కు అవకాశం ఇవ్వాలి, ఎన్నికల తర్వాత అయితే వస్తామంటూ కూడా చెప్తారా అనేది అయితే చూడాలి. అయితే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తే కనుక దీంట్లో సంబంధించిన రాజకీయ పరమైనటువంటి అంశాలను లేవనెత్తి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా చూపుతారు. కాబట్టి ఆ నోటీసులు విచారణ ఏ విధంగా ఉంటుందో అయితే చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసు లోపల మొత్తంగా అధికారులు ఎవరైతే ఈ యొక్క పంజగుట్టలో నమోదైనటువంటి కేసును ఆధారంగా విచారణ చేస్తున్న క్రమం లోపల ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే A1, A2, A3, A4 వీళ్ళందరినీ కూడా సాక్షి అయితే నిందితులను విచారణ చేశారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసిన క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో దాన్ని స్టేట్మెంట్ లో రికార్డ్ చేశారు. కాబట్టి ఆ యొక్క స్టేట్మెంట్ ఆధారంగానే వివిధ రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. కాబట్టి సుమారుగా 620 ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయి. ఇంకా 620 ఫోన్లు ట్యాపింగ్ కు గురైన సందర్భం లోపల వాళ్ళని అందరినీ కూడా ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి మొత్తం తొలిగా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే రీసెంట్ గా కూడా
హరీష్ రావుని విచారించారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ ను కూడా విచారించారు. కేటీఆర్ తో పాటు సంతోష్ రావును కూడా విచారించారు. ఈ నేపథ్యంలో గతంలో సీఎం గా వ్యవహరించినటువంటి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 160 CRPC నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ వ్యవహారం కూడా ముందుకు కదలదు కాబట్టి ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలిసి ఉండాలి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అయితే 160 CRPC నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఈ క్రమం లోపల విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ కావాలి. ఇక్కడ అయితే మనం ఇప్పుడు నందీనగర్ లో అయితే కేసీఆర్ నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి హడావుడి లేకుండా బీఆర్ఎస్ నాయకుల హడావుడి ఎలాంటి హడావుడి లేకుండా కేసీఆర్ మాత్రం ప్రజెంట్ ఇక్కడ లేరు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎలాంటి నాయకుల హడావిడి కూడా లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా లేని పక్షం లోపల నోటీసులను మాత్రం గోడకు అతికించడం జరిగింది. అతికించి వెళ్ళిన క్రమం లోపల సమాచారం కూడా ఇచ్చారు. సమాచారం అయితే ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగా ఎన్నికల అఫిడవిట్ లో అయితే కేసీఆర్ కు సంబంధించినటువంటి అధికారికంగా ఇదే అడ్రస్ ఉంది కాబట్టి నందీనగర్ అధికారికంగా ఇదే అడ్రస్ ఉంది కాబట్టి ఈ అడ్రస్ పైన ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే మొదటిగా వచ్చినటువంటి నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇస్తూ అయితే ఇప్పటి నుండి ఏదైనా నోటీసులు వస్తే నందీనగర్ పేరుగా కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ పేరట ఇవ్వాలి, నేను అక్కడే ఉంటాను అని చెప్పిన నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. సలహాలు తీసుకొని ఎన్నికల అఫిడవిట్ ని కూడా బయటికి విడుదల చేయడం జరిగింది. ఎన్నికల అఫిడవిట్ అథెంటిక్ కాబట్టి దానికి సంబంధించి అడ్రస్ ఇక్కడే నందీనగర్ లో ఉంది కాబట్టి నందీనగర్ లోనే విచారణ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అయితే ఆ యొక్క CRPC నోటీసులు ఇచ్చిన తర్వాత 160 నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ ఏజ్ రీత్యా అయితే కేసీఆర్ ఏజ్ రీత్యా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వచ్చు. కాకపోతే అయితే యొక్క జ్యుడిషియల్ కిందికి అంటే పోలీస్ స్టేషన్ కిందికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయానికి సంబంధించి ఆ యొక్క పోలీస్ స్టేషన్ కిందికి నందీనగర్ వస్తుంది. ఎన్నికల అఫిడవిట్ లో కూడా నందీనగర్ అడ్రస్ ఉంది కాబట్టి రేపు ఉదయం 3 గంటలకు ఇదే ఇంటి దగ్గర మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటి దగ్గరనే సిట్ అధికారులు రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఇస్తాము, ఇక్కడే రావాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కూడా దాంట్లో నోటీసులు పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాల్సిన అవసరం అయితే అక్కడ విచారణ చేస్తే ఇక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఆ ఎలక్ట్రానిక్ వస్తువులని అక్కడ తీసుకువెళ్ళడానికి కొన్ని కష్టతరం అవుతుంది కాబట్టి ఈ యొక్క విచారణని మొత్తం తొలగా కూడా ఇక్కడే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చేస్తే ఆ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొన్ని అయితే సున్నితమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. ఆ సున్నితమైనటువంటి వస్తువులను అక్కడ చేర్చడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నందీనగర్ లోనే అనుకూలంగా ఉంటుంది కాబట్టి నందీనగర్ లోనే విచారణ చేస్తామంటూ కూడా చెప్పారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి ఇప్పటి వరకు అయితే విచారణకు హాజరు అవుతారా కాదా అనేది అయితే ఇంకా వివరణ రాలేదు కాబట్టి అయితే కోర్టుకు కూడా వెళ్తారా, ఒకవేళ కోర్టు వెళ్తే కనుక రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రిట్ పిటిషన్ దాఖలు చేస్తే కనుక అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ విధంగా చేస్తున్నారు, కుట్రపరితంగా చేస్తున్నారు అనే కోణం లోపల అక్కడ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత నోటీసులకు అయితే కోర్టు ఎలా స్పందిస్తుంది, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే విచారించవలసిన అవసరం లేదని చెప్తుందా, లేదంటే చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న తరుణం లోపల అయితే ఖచ్చితంగా విచారిస్తారు అనేది అయితే విచారిస్తారు అనేది చెప్తుందా అనేది అయితే వేచి చూడాలి. ఖచ్చితంగా కోర్టు ఏం చెప్తుంది, కోర్టుకు వెళ్తారా లేదంటే విచారణకు వస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.